నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్. కూటమి అభ్యర్థి ఆలపాటి ముందంజ. త్వరలోనే మెగా డిఎస్సి జియో 117 పై ఎమ్మెల్యేలు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి లోకేష్ స్పష్టం. గంజాయి నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్న మంత్రి అనిత. మూడు వంతెనల వద్ద నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. అప్రోచ్ రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని ప్రకటన. అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకుంటున్న ఎమ్మెల్యేలు. నియోజకవర్గాల సమస్యలపై ప్రశ్నోత్తరాలు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏసీ కళాశాలలో ఓట్ల లెక్కింపుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 27న జరిగిన కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,41,502 ఓట్లు పోలయ్యాయి. 69.57% పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ బాక్సులను ఏసీ కళాశాలలో భద్రపరిచిన అధికారులు కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. 50 బ్యాలెట్లను ఒక్క కట్టగా కట్టిన అధికారులు 28 టేబుల్స్ ద్వారా కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవతేజ్, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కోసం 3 షిఫ్టుల్లో 700 మంది సిబ్బంది చేయనున్నారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్లో 371 ఓట్లు నమోదయ్యాయి. ఇందులో 55 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుపై ముందంజలో ఉన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటన చేస్తామన్నారు. పాఠశాలల్లో కనీస మౌలిక వస్తువులు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జియో 117పై శాసనసభ్యులు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. స్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందల ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జియోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు, రవాణా విచ్చలవిడిగా జరిగిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి వంగలపూడి అనిత సమాధానమిచ్చారు. గంజాయి నిర్మూలన కోసమే కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రతి జిల్లాలో నార్కోటిక్ సెల్ను ఏర్పాటు చేయడంతో పాటు ఈగల్ వ్యవస్థకు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేసినట్లు వివరించారు. ఏదైతే స్కూల్స్ లోనే ఎక్కువగా ఈ గాంజా అన్నది వినియోగం ఎక్కువగా అయింది. ఈ గాంజా కూడా విపరీతంగా మార్పు చెందింది అధ్యక్ష. గాంజాలో కూడా డ్రై గాంజా అని, లిక్విడ్ గాంజా అని, వీళ్ళు కొంత గాంజా పర్సెంటేజ్ ఇప్పుడు ఏదైతే నాకు మొన్న ఒక టీచర్ కూడా ఒక గ్లూకి సంబంధించిన ఒక ఫోటో పెట్టారు అధ్యక్ష. ఆ గ్లూకి సంబంధించింది ఎక్కువ పిల్లలు వాడుతున్నారు.
అదేంటో ఒకసారి చెక్ చేయించండి అని కూడా నాకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ గ్లూస్ కానీ పెయిన్ కిల్లర్స్ అంటే రూపం మార్చుకొని గాంజాయికి ప్రత్యామ్నాయంగా గాంజాయితో కలిసినవి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీనిని ఎట్టి పరిస్థితుల్లోని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం క్లియర్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్పెషల్లీ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్స్ లో కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి సెపరేట్ గా ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మెమో నెంబర్ 271473. 3 వంతెనల వద్ద నిర్మాణ పనులను ఎమ్మెల్యే నసీర్ పరిశీలించారు. అప్రోచ్ రోడ్ వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. దీనికోసం ఇరువైపులా స్టేక్ హోల్డర్లతో మాట్లాడి స్థల సేకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకున్న తర్వాతే 3 వంతెనల నుంచి వాహనాల రాకపోకలు జరుగుతాయని స్పష్టం చేశారు. కొన్ని రోడ్ ఎక్స్టెన్షన్ ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థానిక ప్రజలు నాయకుల ఆలోచన పరంగా ఇక్కడ 50 అడుగులు ఉన్నటువంటి వెంట్తో సమానంగా మెయిన్ రోడ్ నుంచి వచ్చేటువంటి అప్రోచ్ రోడ్ కూడా దాదాపు 50 అడుగులు కావాలని చెప్పి డిమాండ్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద నగరపాలక సంస్థ అధికారులతో అలాగే రైల్వే అధికారులతో సంప్రదించి ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఎందుకంటే ఎక్కువ కాలం పాటు ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ప్రవహించేటువంటి ప్రదేశం కాబట్టి వెంట్కి సరిపడా అటువంటి అప్రోచ్ రోడ్ కూడా అవసరం కాబట్టి దీని మీద రైల్వే అధికారులు పూర్తిగా అలాగే నగరపాలక సంస్థ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఈ రోడ్డు కొద్దిగా వెడల్పు తగ్గింది. దాన్ని వెంటనే పునర్నిర్మాణం చేసి 50 అడుగులు రోడ్డు అప్రోచ్ రోడ్తో పాటు డ్రైన్ టు డ్రైన్ 60 అడుగులు ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నగరపాలక సంస్థ అధికారులను కోరడం జరుగుతూ ఉంది. గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. యువత గంజాయికి బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవడం ఆవేదన కలిగిస్తుందని చెప్పారు. ప్రభుత్వం స్కూల్స్, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన యువతకు ఎలా ఇవ్వాలి అని తపన పడుతున్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రశ్నించే గొంతుగా, దేశ శక్తిగా ఉండాల్సిన యువతని అన్ని విధాలా నిర్వీర్యం చేసి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక రీహాబిలిటేషన్ సెంటర్, అడిక్షన్ సెంటర్స్ అత్యవసరంగా ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు అధ్యక్ష గత పాలకులు. అధ్యక్ష, టీడీపీ హయాంలో శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టులు, పాట్రోలింగ్ ప్రహారా చాలా సమర్థవంతంగా కొనసాగేవి అధ్యక్ష. గడిచిన 5 ఏళ్లలో ఈ తరహా నిఘాని పూర్తిగా తీసేయడం జరిగింది అధ్యక్ష. పట్టపగలే జనావాసాల మధ్య ఈ గంజాయి డ్రగ్స్ సేకరణ విపరీతంగా జరుగుతూ ఉన్నది అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష. పూర్తిగా అర్బన్ ప్రాంతం అవడం వల్ల మా ఈ ప్రాంతంలో స్టూడెంట్స్ అదే విధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే వాసులు చాలా మంది ఉండడం వలన వీటి పట్ల ఈ వినియోగం పట్ల అవగాహన ఏర్పాటు చేయాలి అధ్యక్ష. అదేవిధంగా విపరీతమైన డ్రగ్స్ ఈరోజు వాడుతున్న నేపథ్యంలో బోల్డెన్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. ఎన్నో రకాలుగా పేపర్లో చూస్తున్నాం అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి. కాబట్టి ఆ పాట్రోలింగ్ వ్యవస్థ, అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను కూడా అత్యవసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు తోటి సభ్యురాలు మాధవి గారు చెప్పినట్టుగా ఇది రూపం మారింది అధ్యక్ష. అంటే పొడి రూపంలో నుంచి లిక్విడ్ రూపానికి వస్తాము. ఈ లిక్విడ్ రూపంలో వచ్చిన దాన్ని అరికట్టడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అదే కాకుండా కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మాధవి గారు చెప్పారు, స్కూల్స్ దగ్గర, ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర, అదేవిధంగా కొన్ని టిడ్కో హౌసెస్ అలాట్ అయ్యి కేటాయింపులు జరిపి అందులో మనుషులకు ఇవ్వని ప్రదేశాలు, ఇవన్నీ కొన్ని పర్టికులర్ సెంటర్స్ ఉన్నాయి. ఈ సెంటర్స్ మీద గస్తీ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? యాక్చువల్గా ఇదివరకు గస్తీ ఏర్పాటు ఉండటం వల్ల ఇటువంటివన్నీ తగ్గాయి. ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా కొన్ని పనులు కేటాయిస్తున్నారు తప్ప రోజు గస్తీ తిరిగి ఆ పర్టికులర్ పాయింట్స్ని టచ్ చేసి ఇక్కడ ఎవరెవరు తిరుగుతున్నారు, ఏ రకమైన యాక్టివిటీ జరుగుతుందని చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. వాటిని ఇంప్రూవ్ చేయాలని కోరుతున్నాను. రేపటి రంజాన్ వేళలు సహారీ ఉదయం 5:08, ఇఫ్తార్ సాయంత్రం 6:21. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో అప్పుల భారాన్ని పెంచేలా ఉందని వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బడ్జెట్పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా సూపర్ 6 పథకాల హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి విమర్శించారు. అప్పులు తెస్తున్న ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజలపై భారం మోపి తిరిగి వసూలు చేసేందుకు సిద్దంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రైతులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని దాదాపుగా నాకు తెలిసి ఒక 50 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ విలేతాండంతో ఉన్నారు. నిరుద్యోగం మీకు అందరికీ మేము రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేదు, ఆ గతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. మేము రాగానే 1st తారీఖు అనగానే జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఆ జాబ్ క్యాలెండర్లో మీకు ఉద్యోగ అవకాశాలు వస్తే మా ప్రభుత్వంతో అవసరం లేదు, మీరు ఆన్లైన్లో పెట్టుకోవటమే, మీ ఇంటికి ఉద్యోగాలు సంబంధించినటువంటి కార్డు వస్తుందని చెప్పారు. ఇవాళ ఉద్యోగాల క్యాలెండర్ గురించి కానీ, జాబుల సమస్య గురించి కానీ, లేదా ఎవరికైనా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాననేటటువంటి మాట, దాని గురించి ఒక్క మాట ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా పోలవరం కూడా ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత పోలవరంలో పెట్టే ప్రతి పైసా బడ్జెట్లో చూపేసే అవసరం లేదు. కానీ ఈరోజు బడ్జెట్లో సుమారు 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఒక పక్కన జాతీయ ప్రాజెక్ట్ అని చెప్తున్నాం, పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చాలని చెప్పుకుంటున్నాం, మరోవైపున 6,000 కోట్లు కేటాయించారు. పోలవరం యొక్క ప్రాజెక్ట్ హైట్ని 45.72 నుంచి 41.15కి తగ్గించడం జరిగింది. ఈ తగ్గించడం ద్వారా మనం గత 2 దశాబ్దాలుగా చెప్పుకుంటూ ఉన్నాం, పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక వరం లాంటిది. పోలవరం రిజర్వాయర్ వస్తే అటు ఉత్తర కోస్తా దగ్గర నుంచి అన్ని ప్రాంతాలకి ఉపయోగపడుతుంది. కొన్ని లక్షల ఎకరాలకి నీరు అందిస్తాం, కొన్ని లక్షల ఎకరాల నీటి సదుపాయమైన భూమికి స్థిరీకరణ చేస్తాం, విద్యుత్ అందిస్తాం. బహుళార్థ ప్రాజెక్టు చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎప్పుడైతే హైట్ని 41.15 తగ్గించాము. కృష్ణానది ఒడ్డున పెదకూరుపాడు నియోజకవర్గం ఉన్న సాగు, తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాష్యం ప్రవీణ్ మాట్లాడారు. వైకుంఠపురం వద్ద గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన బ్రిడ్జి నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్మాణ పనులు చేపడితే రాజధాని అమరావతి నీటి అవసరాలు తీరుతాయన్నారు. దీనిపై జలవనరుల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కరెక్ట్గా కృష్ణానది ఒడ్డునే ఉన్న అమరావతికి కూడా తాగునీరు లేని పరిస్థితి ఉంది. మనం గత ప్రభుత్వంలో 2019లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వైకుంఠపురం వద్ద ఒక డ్యామ్ కమ్ బ్రిడ్జి ప్లాన్ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వదిలేయటం జరిగింది. మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ బ్రిడ్జి మీద పునరాలోచన చేసి ఇమీడియట్లీగా దానికి మళ్ళీ రీఫౌండేషన్ స్టోన్ వేసి దాన్ని గనక మనం చేయగలిగితే రాబోయే 2-3 సంవత్సరాల్లో అది చేయగలిగితే రాజధానికి కూడా తాగునీటి అవసరాలకు ఉపయోగపడింది. అట్లానే మా నియోజకవర్గంలో భూగర్భ జలాలు పెరిగి మాకు వాటర్ సౌకర్యం పెరిగిద్దని తెలియజేస్తున్నాను అధ్యక్ష. పత్తిపాడు నియోజకవర్గంలోని 4 మండలాల్లో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. అప్పాపురం వద్ద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ కరెంటు బిల్లు బకాయి వల్ల నీటి పంపింగ్ నిలిచిపోయిందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బోర్ల రామాంజనేయులు కోరారు. పత్తిపాడు నియోజకవర్గంలో 4 మండలాలు పూర్తిగా వ్యవసాయంతో ఆధారపడినటువంటి గ్రామాలు. దీంట్లో అప్పాపురం ఛానల్ అనేటువంటిది దాదాపుగా 27,000 ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్టు. అయితే దీనికి చివరన ఉన్నటువంటి 5 గ్రామాలకి, ముఖ్యంగా కాకుమాను, పత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు మండలాల్లో చివరి భూములకు 5,000 ఎకరాలకు నీరు అందక పంటలు చివరి దశలో సరైనటువంటి క్రాప్ లేక రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గతంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి 10 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేయించారు.
అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ఇప్పుడు నేను మంత్రి గారిని కోరేది, కృష్ణా వెస్టర్న్ డెల్టాలో భాగంగా బడ్జెట్లో 4,400 కోట్ల రూపాయలు కేటాయించారు కాబట్టి 10 కోట్ల రూపాయలు ఇందులో చేర్చి లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చినట్లయితే ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని మనవించుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అక్కడ ఒక లిఫ్ట్ ఉంది అధ్యక్ష, అప్పాపురంలోనే 7 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చేది. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల 32 లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టక 7 గ్రామాలకు సంబంధించినటువంటి మంచినీరు పథకాన్ని పక్కన పెట్టేసింది అధ్యక్ష. దాన్ని సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లో చేర్చమని తమ ద్వారా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో అరాచక విధ్వంసం లేకుండా పాలన సాగుతోందని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజా వెల్లడించారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏసీ కాలేజ్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 50 ఓట్లను ఒక కట్టగా కడుతున్నారని, 483 కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఓటింగ్ శాతం పెరగడానికి మహాశివరాత్రి సెలవు కూడా కారణమని అన్నారు. నాకు చంద్రబాబు, లోకేష్ ఓటు వేయడం గౌరవంగా భావిస్తున్నానని ఆలపాటి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈరోజు నాకు గొప్ప అదృష్టం ఏంటంటే 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు నాకు ఓటేసినటువంటి సందర్భం. ఇప్పుడు వరకు నేను ఒక నియోజకవర్గానికి పరిమితయో ఆ రకంగా ఓట్లు నాకు నియోజకవర్గ పరిధిలో పడితే ఈరోజు నాకు దక్కినటువంటి గౌరవం మరి ఎవరికి దక్కదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈ ఉభయ కృష్ణా గోదావరి జిల్లాలను చూసుకున్నా, ప్రత్యేకంగా నాకు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీలో నాకు జరిగినటువంటి గౌరవం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఓటేయటం, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు ఓటేయటం. అందుకనే ఈ రోజున వారు ఓటేసిన సరళి మనం గమనించినట్లయితే అప్పుడు వరకు జరిగినటువంటి పర్సంటేజ్ ఒక రకంగా అయితే వారు ఓటేయంగానే ప్రతి వాళ్ళు మనం కూడా ఓటర్లు ప్రభావితమైనటువంటి పరిస్థితి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోకి వెళ్లి దొంగ ఓట్లు వేసి అనేక అక్రమాలకు పాల్పడ్డారని పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఆరోపణలు చేశారు. ఏసీ కాలేజ్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ సుదీర్ఘ ప్రక్రియ అని, ప్రస్తుతం 50 చొప్పున బండిల్స్ కట్టి లెక్కింపు ప్రారంభించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అనేక చోట్ల మా ఏజెంట్లను కూర్చోనివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తామని నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. కార్మిక, కర్షక, ఉద్యోగ ఓట్లు నాకే వేశారని అనుకుంటున్నానని అన్నారు. న్యాయబద్దంగా ఓటింగ్ ప్రక్రియ జరిగిన చోట పీడీఎఫ్కే మెజార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. పీడీఎఫ్ అభ్యర్థిగా అనేక కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీని చేసిన సంగతి మీ అందరికి తెలిసింది. 27వ తారీఖున అధికార పక్షం అక్రమాలకు తెరదీసిన సంగతి కూడా మీ అందరికి తెలిసిన విషయం. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో మరి పోలింగ్ ఏజెంట్లు లేకుండా చేశారు. నేను ఉదాహరణతో కూడా ఎలక్షన్ కమిషన్కి మేము ఆధారాలతో సమర్పించాం. ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, అనేక నిరుద్యోగులు ప్రధానంగా వీళ్ళందరూ కూడా నాకు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. జెన్యూన్గా ఓటింగ్ జరిగినటువంటి ఓట్లన్నింటిలో ఎక్కువ భాగం నాకు పడినాయి అని భావిస్తూ ఉన్నాను. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఒక పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను గత 18 సంవత్సరాలుగా ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండి నిజాయితీగా పనిచేస్తూ అందరి సమస్యల మీద పనిచేయటం. అలాగే మా సంఘాలు, మా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున 2 జిల్లాల్లో కూడా దాదాపు 1,50,000 పైగా ఓటర్లని ప్రత్యక్షంగా కలిసినటువంటి అది నా తరఫున మాత్రమే మా వాళ్ళు కలవటం అనేది జరిగింది. అది ఏ అభ్యర్థి వల్ల కాదు. కాబట్టి ఈ 3 కారణాల వల్ల వాళ్ళు ఎంత అక్రమాలకు తెరదీసినా రేపు జరగబోయే ఫలితాల్లో నేను గెలుస్తానని చెప్పేసి భావిస్తున్నాను. నగరంలో అనుమతులు లేని నగరపాలక సంస్థ నుంచి అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని, భవన నిర్మాణ పనులు ప్రారంభించిన నాటి నుంచే నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను జిల్లాలోని కోర్టుల్లో నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జయావుద్దీన్ తెలిపారు.
కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. చెక్ బౌన్స్, ఇన్సూరెన్స్ తదితర కేసుల్లో ఇరుపక్షాలు రాజీపడి పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులు లబ్ధి పొందుతారని చెప్పారు. జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాల్లో ఈ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నాము. ఈ లోక్ అదాలత్లో మన కక్షిదారులు అన్ని సివిల్ కేసులు, ఎగ్జిక్యూషన్ కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్, మోటార్ యాక్సిడెంట్ కేసెస్ మరియు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు అన్నీ రాజీ పడవచ్చు. ఈ లోక్ అదాలత్లో కక్షిదారులు తమ యొక్క వివాదాలను పరిష్కరించుకొని అవార్డును పొందవచ్చు. ఈ అవార్డుకు అప్పీల్ ఉండదు, అంతిమ తీర్పుగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇద్దరు విజేతలే. ముఖ్యమైన విషయం ఇంకోటి ఏమిటంటే, సివిల్ కేసుల్లో రాజీ పడినచో వారు కట్టిన కోర్టు ఫీజు వారికి వాపసు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలను ప్రజల్లోకి వేగవంతంగా తీసుకెళ్ళి కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటట్లు చూసి ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాను. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఏఐటీయూసీ నేతలు మాల్యాద్రి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఆప్కోస్ ను ప్రభుత్వం నిర్వహించాలని, లేకుంటే కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాల్యాద్రి అన్నారు. జనాభాకు తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. మరి ఇలా జనాభా పెరుగుతూ ఉన్నారు. నగరాలు విస్తారంగా పెరిగిపోయే పరిస్థితులు కార్మికులకు సంబంధించి వాళ్ళ సంఖ్యను కుదిస్తున్నారు తప్ప కార్మికుల సంఖ్య పెంచట్లేదు. అందుకని కార్మికుల సంఖ్యని జనాభా పెరుగుదలకు అనుకూలంగా, నివాసాలకి పెరుగుదలకు అనుకూలంగా కార్మికుల సంఖ్యని పెంచాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తద్వారా పారిశుద్ధ్యం మెరుగుపడింది తప్ప మరి పేరుతోటి స్వచ్ఛ భారత్ అని, స్వచ్ఛ సర్వేక్షణ అని పేరుతోటి సాధ్యం కాదని తెలియజేస్తూ రాబోయే కాలంలో మున్సిపల్ కార్మికుల సమస్య మీద మరి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ నెల 8వ తేదీన గుంటూరులో మెగా బిజినెస్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పొన్నూరు రోడ్ ఎం కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టైటిల్ స్పాన్సర్గా ఏకే బిర్యానీ హౌస్ వ్యవహరిస్తున్నారు. వి ఈవెంట్స్, ఇథోస్ డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రధానోత్సవం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కన్నావారి తోటలోని ఇథోస్ డెంటల్ హాస్పిటల్లో సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వి ఈవెంట్స్ ఫౌండర్ సీఈఓ దుర్గాప్రసాద్, ఇథోస్ డెంటల్ సీఈఓ డాక్టర్ మహేష్ చింతా, వి ఈవెంట్స్ సభ్యులు గౌస్, షేక్ హసీనా, ఆసియా తదితరులు పాల్గొన్నారు. మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ నెల 8వ తారీఖున మనం గుంటూరులో ఉమెన్స్ డే స్పెషల్ కింద మనం ఎంటర్ప్రైనర్ అవార్డ్స్, బిజినెస్ అవార్డ్స్, స్టార్ ఐకానిక్ అవార్డ్స్ కండక్ట్ చేస్తాం. ఈ ఈవెంట్కి మాకు టైటిల్ స్పాన్సర్గా ఏకే బిర్యానీ హౌస్ వాళ్ళు వచ్చారు. సో మనం ఈ ఫీమేల్స్కి ఏంటంటే ఇది ఒక మనం మహిళలను ఒక ప్రోత్సహించడానికి మనం ఈవెంట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క మహిళ అనే వాళ్ళు వచ్చి మన ఈవెంట్లో పార్టిసిపేషన్ చేసి సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సో దీనికి మాకు మెగా స్పాన్సర్గా ఇథోస్ డెంటల్ వాళ్ళు వచ్చారు. అలాగే ఈవెంట్ కండక్ట్ చేసేది వి ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నాం ఇది. సో ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది వెన్యూ వచ్చి ఎం కన్వెన్షన్ అండి, గుంటూరులో జరుగుతుంది. సో ఈ నెల 8వ తారీఖున జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఇన్స్టా పేజ్లో చూసి మమ్మల్ని ప్రమోట్ డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి. గత 10 years నుంచి గుంటూరులో డెంటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. సో ఈ రోజుల్లో డెంటల్ అంటే నొప్పితో పాటు కాన్ఫిడెంట్ పెంచడం, అటువంటి కాన్ఫిడెన్స్ మేము ఇండైరెక్ట్గా కూడా పెంచగలుగుతున్నాం. అది ఎలా అంటే ఇటువంటి ఈవెంట్స్ ద్వారా. మన గుంటూరులో ఈ March 8న ఉమెన్స్ డేని పురస్కరించుకొని ఏకే బిర్యానీ హౌస్ ప్రజెంట్స్ వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో బిజినెస్ అవార్డ్స్ అలాంగ్ విత్ ఫ్యాషన్ షో జరుగుతూ ఉందండి. సో ఇది ఉమెన్స్కి ఒక మంచి చక్కని ప్లాట్ఫామ్. సో ఉమెన్స్లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఈ అవార్డు యొక్క ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ కేటగిరీలో మీకు చాలా అవార్డ్స్ ఉన్నాయి. బిజినెస్ మ్యాన్, బిజినెస్ ఉమెన్, ఎంటర్ప్రెనర్, దాంతోపాటు స్టార్టప్ ఆఫ్ ద ఇయర్, CEO ఆఫ్ ద ఇయర్,
అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ. సో మన బిజినెస్ లెవెల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, దాన్ని రికగ్నైజేషన్ చేయడానికి ఇటువంటి అవార్డ్స్ ఫంక్షన్ చాలా బాగా పనికొస్తుంది అనుకుంటున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ఆధ్వర్యంలో గుంటూరులో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా కొరటిపాడు వాకింగ్ ట్రాక్ వద్ద ఉచిత వినికిడి వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ప్రజలకు వినికిడి లోపం గురించి ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి తగిన సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రోటరీ క్లబ్ ఆఫ్ వికాస్ అధ్యక్షులు ఆదిశేషు పరిస, సెక్రటరీ భీమినేని సుధీర్ బాబు, సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రేమ్ కుమార్, డాక్టర్ ఆర్ శిరీష, కొరటిపాడు వాకింగ్ ట్రాక్ ప్రెసిడెంట్ అన్నసాని బాజీ, ఏవి రమణ, పడమటి నాగేశ్వరరావు, సత్యనారాయణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ అధ్యక్షులు ఆదిశేషు మాట్లాడుతూ ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని గుంటూరులో నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. రోటరీ క్లబ్ వికాస్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. నిరంతరం నిర్వహించే వైద్య శిబిరాలను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. అదేవిధంగా శబ్ద కాలుష్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ శిరీష తెలిపారు. ఎక్కువ మోతాదుకు మించి శబ్దాలు వినడం ద్వారా వినికిడి లోపం పెరుగుతుందని చెప్పారు. వినికిడి లోపం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి సరైన సమయంలో వైద్య సేవలు పొందాలని సూచించారు. 11 kV ఫీడర్ లైన్ 2 భాగాలుగా విభజించడం కారణంగా రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉద్యోగ నగర్, ఎస్వీఎన్ కాలనీ, నేతాజీ నగర్, వైష్ణవి నగర్, తారకరామ నగర్ వద్ద విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, కూటమి అభ్యర్థి ఆలపాటి ముందంజ. త్వరలోనే మెగా డిఎస్సి జివో 117 పై ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి లోకేష్ స్పష్టం. గంజాయి నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్న మంత్రి అనిత. మూడు వంతెనల వద్ద నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. అప్రోచ్ రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని ప్రకటన. అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకుంటున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమస్యలపై ప్రశ్నోత్తరాలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.